ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగస్తుల మాజీ అధ్యక్షుడైనటువంటి కాకర్ల వెంకట్రామరెడ్డి డిస్మిస్ అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. అతను చేసిన తప్పేంటి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే డిస్మిస్ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, కాకర్ల వెంకట్రామరెడ్డి 2019 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ఉద్యోగుల హక్కుల్ని ఏ విధంగా కాలు రాశారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి విచారణ జరిపించి నిన్నటి రోజున అప్పటి 2024 ఎన్నికల్లో ఇతడు నిష్పక్షపాతకంగా కాకుండా ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఆరోపణలు రుజువు అవడంతో డిస్మిస్ చేశారు. దాదాపు 12 ఏళ్ల సర్వీస్ ఉండగానే. అయితే ఇప్పుడు దీన్ని రాజకీయంగా వైఎస్ఆర్సీపీ అతన్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరినైనా సరే డిస్మిస్ చేస్తారా? ఇందులో ఉదాహరణగా ఎవరైతే పులివెందుల సీఐగా పనిచేస్తున్న చిన్నశంకరయ్య అంశాన్ని కూడా ఉదాహరణగా తీసుకుంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కాకర్ల వెంకట్రామరెడ్డిని డిఫెండ్ చేసిన అంశాన్ని గురించి మీ మాటలే ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ సంఘ అధ్యక్షుడిగా వెంకటరామరెడ్డి ఎంపిక కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అతనేదో గొప్ప నాయకత్వ పట్టిం కలిగిన ఉద్యోగ సంఘ నాయకుడని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టున్నారు. ఆయనకి సన్నిహితంగా ఉండి మాట్లాడగలిగే అవకాశం ఎవరికి ఉంటుందని ఆలోచన చేసినప్పుడు ఈ వెంకటరామరెడ్డి భార్య హైదరాబాద్ ముషీరాబాద్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ క్యాండిడేట్. సో వైసీపీ పార్టీతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన వెంకటరామరెడ్డి. సో ఇతన్ని గనక మన నాయకుడిగా పెట్టుకుంటే ప్రభుత్వంతో ఏదైనా ప్రాపర్గా లాబింగ్ చేయడానికి, మన సమస్యలు పరిష్కరింపజేయడానికి కావాల్సిన ఇంటిమసీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఇతని నాయకుడిగా ఎన్నుకున్నారు. అంటే మనకు ఒక సామెత చెప్తారు కదా, వడ్డించేవాడు మన వాడైతే కడబంతనున్నా అందుతుంది అని అంటారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి మనవాడు అనుకునే వెంకటరామరెడ్డిని వాళ్ళ నాయకుడిగా ఉద్యోగస్తులు అందరూ కలిపి ఎన్నుకున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ వెంకటరామరెడ్డిని ఎన్నుకోవటానికి పూర్వ రంగాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అలా విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేని స్థితిలో లోటు బడ్జెట్తో రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాటికి ఏ ముఖ్యమంత్రి టెన్యూర్లోనూ ఏ ప్రభుత్వ హయాంలోనూ చెయ్యని విధంగా 43% ఫిట్మెంట్ తోటి పిఆర్సీ ఖరారు చేశారు ఆయన. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ 43% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు పిఆర్సీ ఖరారు చేయడం అనేది అప్పటిదాకా ఏ రోజు లేదు. ఆ తర్వాత ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తుల గురించి చెప్పుకోవాలి అని అంటే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఇప్పుడున్న అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న సచివాలయ పరిధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో చాలా వేగంగా రాష్ట్ర రాజధానిగా ప్రకటించబడి శంకుస్థాపన జరుపుకున్న అమరావతి వెలగపూడి ప్రాంతంలో 7 నెలల కాలంలో 12 లక్షల అడుగుల సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు 6 బ్లాకులు ఇంటూ 2 లక్షల ఎస్ఎఫ్టీ ఒక్కొక్క బ్లాకు చాలా వేగంగా సచివాలయాన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని అమరావతికి తరలించారు. ఆ తరలించే క్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు వారు అప్పటి వరకు హైదరాబాద్లో కాపురం ఉంటా సడన్గా అమరావతికి వస్తున్నారు, కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. సో 2 చోట్ల హెచ్ఆర్ఏ ఇచ్చారు. అలాగే 5 రోజుల పని దినాలు కల్పించారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 6 రోజుల పని దినాలు. సచివాలయ ఉద్యోగస్తులకి వాళ్ళ కుటుంబాలు హైదరాబాద్లో ఉంటున్నాయి కాబట్టి 5 రోజుల పని దినం కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ సోమవారం ఉదయం వాళ్ళ విధులకు హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇదే క్రమంలో వాళ్ళ రాకపోకలకి అనుకూలంగా ఒక ప్రత్యేక ట్రైన్ కూడా ఏర్పాటు చేయించారు. మామూలుగా అప్పట్లో సికింద్రాబాద్ విజయవాడ ఇంటర్సిటీ అనేవాళ్ళు ఇప్పుడు లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ అంటున్నారు ఆ ట్రైన్ని. అది సికింద్రాబాద్లో బయలుదేరితే గుంటూరు వరకు నాన్ స్టాప్ ట్రైన్. అది ఇన్ని వెసులుబాట్లు కల్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన ప్రచార ప్రభావంతో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 43% ఫిట్మెంట్ కన్నా కూడా ఇంకా మెరుగైన పిఆర్సీ అమలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో ఒక పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి 6 monthsకి ఒక డిఏ విడుదల చేస్తూ వచ్చింది. అయితే 2018 నాటికి ఈ విభజన చట్ట హామీల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన ఘర్షణపూరిత వాతావరణ నేపథ్యంలో
కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థికపరమైన సహాయ నిరాకరణ ఎదురైన నేపథ్యంలో 2018-19 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. దాన్నే సాగ్గా చూపించి నాటి ఉద్యోగ సంఘ నాయకులను లోపరుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని పర్యటింపజేసి చూసారా చంద్రబాబు నాయుడు డిఏలు ఆపుతా ఉన్నాడు అంటే 43% ఫిట్మెంటు, సచివాలయ ఉద్యోగస్తులకు చేసిన ఈ ఫెసిలిటేషన్ ఇవన్నీ పోయినాయి. ఆ 2 డిఏల్ని 2 డిఏ ఎరియర్స్ ఏ రోజైనా విడుదల అయ్యాయి. కానీ దాన్ని సాగ్గా చూపించి అన్న నేను మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, ఇలా రకరకాల వాగ్దానాలు చేస్తే చదువుకొని సమాజంలో చైతన్యవంతులైన ఉద్యోగస్తులు కూడా ఆ ప్రచార ప్రభావంలో పడిపోయి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఓట్లేసి గెలిపించారు. ఓకే. ఉద్యోగ సంఘ నాయకుడు బండి శ్రీనివాసు మీడియా ముఖంగా చెప్పాడు, మా కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం మేము అని చెప్పని. గెలిపించుకున్నారు, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సోకాల్డ్ వెంకటరామరెడ్డి సచివాలయ సంఘ అధ్యక్షుడిగా ఇతను ఎంపికయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బండి శ్రీనివాస్ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బొప్పరాజు వెంకటేశ్వర్లు అమరావతి జేఏసీ రెవెన్యూ సంఘ ఉద్యోగస్తుల నాయకుడిగా అతను ఎన్నికయ్యాడు. వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అబ్బో మెరుగైన పిఆర్సీ తెస్తారు అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. 2019లో తన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే అమలు చేసిన పిఆర్సీ 2014లో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేశారు. సో 5 సంవత్సరాలకి 2019లో ఆల్రెడీ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన దగ్గర దాన్ని చేయలే. డ్రాగ్ చేస్తూ 2022 జనవరిలో అప్పటి వరకు ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇస్తా వచ్చారు. సరే ఇంటర్మ్ రిలీఫే 27% ఇస్తున్నాడు కదా, పిఆర్సీ చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చాడు, ఈయన 45 50 ఈగిపోతాడని ఆశపడ్డారు అందరూ. 2022 జనవరిలో ఈ సోకాల్డ్ వెంకటరామరెడ్డి, బండి శ్రీనివాసు, ఈ బొప్పరాజు వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మీదట ఈ ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా 4% తక్కువ 23% ఫిట్మెంట్ ఖరారైంది. అంటే లక్షలాది ప్రభుత్వోద్యోగులని నాడు పాలకుడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ వెంకటరామరెడ్డి. పైగా వాళ్ళ హెచ్ఆర్ఏ స్లాబ్లు ఉంటాయి, ప్రతి స్లాబ్లో 2% కుదించుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ, 2 డిఏల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానాయాగి చేసిన ఉద్యోగ సంఘాలు ఈ వెంకటరామరెడ్డి లాంటి నాయకులు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక్క డిఏ కూడా అతిగతి లేకుంటే కుక్కిన పేనులాగా పడి ఉన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని భజనలు చేశారు. నీ ఉద్యోగుల ప్రయోజనాల కన్నా నీ ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నావు అనంటే అయితే పొలిటికల్ అఫిలియేషన్ లేదు, కులపరమైన అఫిలియేషన్. అది కాదు అనంటే 100% జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రలోభపడి ఉంటేనే, అతని దగ్గర నుంచి నీ ఉద్యోగస్తుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి కిక్ బ్యాక్స్ నువ్వు అందుకొని ఉంటేనే, నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గర దాసోహం అంటేనే నువ్వు వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి భజన చేయగలుగుతా ఉన్నావు. ఇంకా ఎన్ని సమస్యలు. వాళ్ళకి జీపీఎఫ్ లోన్స్ అప్లై చేసుకుంటే అతిగతి లేదు, ఏపీ జిఎల్ఐ లోన్స్ అప్లై చేసుకుంటే అతిగతి లేదు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని ఉంటుంది. అంటే సహజంగా ఆ వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అదనంగా 10% ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని ఇస్తారు. అది కూడా రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు చేయాల్సి వస్తాయి అని చెప్పని రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచేశాడు. అంటే వచ్చే ప్రభుత్వం చూసుకుంటుందిలే అని చెప్పని. ఇలా ఉద్యోగస్తుల ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డికి దాసోహం అని ఈ వెంకటరామరెడ్డి పైగా తగుదనమ్మా అని చెప్పని 2024 అసెంబ్లీ ఎన్నికలకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోయే ముందు, అమల్లోకి వచ్చిన సందర్భంగా కూడా ఏ ప్రభుత్వోద్యోగి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదు. కానీ ఈ వెంకటరామరెడ్డి కడప జిల్లా అక్కడ ఆర్టీసీ యూనియన్ నాయకుడు చంద్రయ్యని తీసుకొని వెళ్ళి ఆర్టీసీ డిపోలకు అన్నిటికి వెళ్ళి అక్కడ ఆర్టీసీకి ఏదో జగన్మోహన్ రెడ్డి తవ్వి తలకెత్తినట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలి, ఆర్టీసీని కాపాడుకోవాలి అని చెప్పని పాంప్లెట్లు పంచాడు. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో ఇతను పాల్గొన్న స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎలక్షన్ కమిషన్కి దృష్టికి వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ కమిషన్ అతని మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతే సస్పెండ్ చేయించింది. అతను సస్పెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వంలో అధికారంలో ఉంది వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించి తీరాల్సిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి అతను సస్పెండ్ చేశాడు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ జరిపిన విచారణలో ఇతని ప్రమేయం నిర్ధారణ అయ్యి
ఇవాళ అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఇవాళ ఒక సస్పెన్షన్లో ఉన్న ప్రభుత్వోద్యోగి రాజకీయపరమైన విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని దూషిస్తున్న నేపథ్యంలో సర్వీస్ రూల్స్కి అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే వీళ్ళు ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేపట్టబడిన వాళ్ళు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో అసిస్టెంట్ సెక్రటరీ కేటగిరీలో ఉన్న అధికారి అతను. అటువంటి అధికారి మీద చర్య తీసుకునే క్రమంలో సర్వీస్ నిబంధనలకు లోబడి ఇతని వ్యవహారశైలి ఉందా లేదా అనేది ఏపీపీఎస్సీ ఒపీనియన్ అడుగుతారు. ఏపీపీఎస్సీ నుంచి కూడా రాతపూర్వకంగా ఇతని నడవడి సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఇతని టర్మినేట్ చేయటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని ఉత్తర్వులు వచ్చిన తర్వాత, వాళ్ళ నుంచి కూడా ఆ సూచనలు అందుకున్న తర్వాత ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఇటువంటి వ్యక్తి ప్రభుత్వోద్యోగిగా కొనసాగడానికి వీల్లేదు అని చెప్పని టర్మినేట్ చేశారు. అంటే నాడు తన తాబేదారుగా లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులని నిలువున మోసం చేసిన వెంకటరామరెడ్డి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఆలోచన, వివేకం, విచక్షణ అనేది ఉంటే ఏ ప్రభుత్వోద్యోగుల ఆగ్రహవేశాల కారణంగా ఇవాళ 2019లో తనకు అండగా నిలబడ్డ ప్రభుత్వోద్యోగులు 2024 ఎన్నికల్లో ఇంతట వ్యతిరేకంగా తనకు పనిచేశారనేది కనీస మాత్రపు ఆలోచన స్ఫురిస్తే వెంకటరామరెడ్డి వంటి వాళ్ళని తాను సమర్థించడం, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వెంకటరామరెడ్డి ఏం చేశాడనే ఒక స్పష్టత రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వోద్యోగికి ఉంది. ఇక్కడ వెంకటరామరెడ్డి కూడా రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలి అని చెప్పని అనవసరపు లాయల్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ప్రదర్శించావు. అంతిమంగా నీ కెరీర్ పణంగా పెట్టుకున్నావు. వెళ్ళి ఇప్పుడు చక్కగా బులుక్ కండవా మెళ్ళ వేసుకొని వైసీపీ కార్యకర్తగా పనిచేయి. ఉద్యోగ సంఘ నాయకుడిగా నీకు ఇచ్చిన ఆదరణ ఇవాళ ఒక కార్యకర్తగా నేను పరిగణించే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎంతటి స్థాయి ప్రాధాన్యత ఇస్తాడో నీకు రియలైజేషన్ వస్తుంది. ఇవాళ నాటి తండ్రి నుంచి నేటి కొడుకు దాకా ఎంతమంది ప్రభుత్వోద్యోగుల్ని ఎన్ని విధాల బలి తీసుకున్నారు, వీళ్ళ సహవాస దోష పరేషానం ఎంతమంది కెరీర్లు పణంగా పెట్టబడ్డాయి, ఎంతమంది జైళ్ళ పాలయ్యారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న అగ్ని చుట్టూ తిరిగే శలభాల్లాగా ఈ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు నాడు రాజశేఖర రెడ్డి చుట్టూ, నేడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి వాళ్ళ కెరీర్లు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు వాళ్లే పణంగా పెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.